హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ. మీరు ఎగ్స్తో రకరకాలుగా రెసిపీలు చేసుకుని ఉంటారండి. అందులో ఇది ఒక వెరైటీ, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది అన్నం, చపాతీ, రోటీ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా, హెల్తీగా ఎగ్ గ్రేవీ కర్రీని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎలాంటి వంక పెట్టకుండా టేస్టీగా తినేస్తారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఈ కర్రీలోకి కొన్ని ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి. ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఇవి పచ్చివాసన పోయేంత వరకే కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిని వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిని కొన్ని ఎక్కువగానే వేసుకోవాలండి, ఒక 10 వరకు వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఉల్లిపాయలన్నిటిని కూడా ఇలా మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇందులో 10 నుండి 15 వరకు జీడిపప్పుల్ని ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా నానబెట్టిన ఈ జీడిపప్పుల్ని మిక్సీలోకి వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ని మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ బాండి తీసుకున్నాను కాబట్టి బాండి అంచులు పట్టుకొని ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు కూడా వేసుకోవాలి. చిటికెడంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు, కారం అనేది ఎగ్స్కి పట్టేలాగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఉప్పు, కారం, పసుపు వేయడం ద్వారా ఎగ్స్ కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఎగ్స్ తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని 2-3 లవంగాలు, ఒక 2 యాలకులు, కొంచెం చెక్క ఇవి వేసిన తర్వాత వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి. మనం ఈ పేస్ట్ వేయగానే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుందండి. అది ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఆయిల్ రిలీజ్ చేసేటప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కూడా వేసాము. కారం సరి చూసుకొని వేసుకోండి. మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోవాలి. కారం కొంచెం మేము ఎక్కువగానే తింటాం కాబట్టి 1 స్పూన్ వరకు వేసాము. కారం వేసిన తర్వాత కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. బాండిపై మూత పెట్టి ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి కారం మగ్గిపోయి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇందులో మనం టమాటా కానీ చింతపులుసు ఏది పోయామండి, పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి పెరుగు కూడా
ఉడికి మనకి ఇలా థిక్ గ్రేవీ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో క్రీమ్ వేసుకోవాలి. ఇక పాల మీగడ ఉంటుంది కదండి, దాన్ని ఒక 3 స్పూన్ల వరకు మీగడ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి. ఇలా మీగడ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాణీపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. పాల మీగడ, పెరుగు ఇవి వేసి కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి. వాటర్ ఒకేసారి కాకుండా కొన్ని పోసుకుంటూ చూసుకుంటూ బాగా కలుపుకోండి. కొంచెం థిక్గా ఉంటేనే గ్రేవీ చాలా బాగుంటుంది ఎగ్ కర్రీలోకి. అది ఉడికిన తర్వాత ఇంకా థిక్గా రెడీ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఇలా కొన్ని వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. పల్చని గ్రేవీ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. ఈలోగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. మీరు ఉడికించుకున్న తర్వాత ముందే ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవచ్చు. ఒక్కొక్క ఎగ్గుని తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా 2 సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక పక్కన గ్రేవీని ఉడికించుకుంటున్నాం కదా, మూత తీసి మనం రెడీ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని అన్నిటిని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి ఇప్పుడు రెడీ చేసుకున్న గ్రేవీలో ఎగ్స్ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అనేది ఆప్షనల్ మాత్రమేనండి. గరం మసాలా వేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది. గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బాండిని తీసి పక్కన పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చిక్కని గ్రేవీతో కలర్ఫుల్గా మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకునే ఎగ్ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, ఎంతో టేస్టీగా గుమగుమలాడే కమ్మని కలర్ఫుల్ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు ఫ్రై చేసి ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్. చూడడానికి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో పెరుగు అలాగే కొంచెం పాల మీగడ కూడా వేసి చేసుకున్నాం కదా, టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఎగ్ గ్రేవీ కర్రీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.